అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలోని రాయపూడి ప్రాంతంలో అయితే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయుపట్టినటువంటి రాజధానిలో ప్రభుత్వం ఎంతో వైభవంగా చేపట్టినటువంటి 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణ ప్రాంతాలు అయితే మనం ఉన్నాం. ఒకసారి మీరు చుట్టూ చూడొచ్చు. ఇంతకు ముందు గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నీటి మట్టం అనేది ఏ లెవెల్లో ఉండేదో అక్కడికి చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు ఆకులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు మునిగిపోయి ఈ ప్రాంతం మొత్తం ఉండిపోయేదండి. ప్రస్తుతానికి ఇక్కడ పనులు చేపట్టి దీనిలో ఉన్నటువంటి నీళ్లు ఇదిగో చూడండి, పెద్ద చెరువులాగా తలపించినటువంటి ఈ ప్రాంతం దాదాపుగా 30 నుంచి 40 అడుగుల లోతు నీళ్లు. అంటే చూడండి, అంత లోతున్నటువంటి నీళ్లు మొత్తాన్ని తోడేసిన తర్వాత ప్రస్తుతం అయితే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ మొత్తం 5 ఐకానిక్ టవర్లకు సంబంధించి మనం 3 ఐకానిక్ టవర్ల వర్క్ ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఇప్పుడు చూపించింది ఒకటి, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది రెండవది, అలానే ఇక్కడ కొంచెం దూరంలో కనిపిస్తున్నటువంటిది ఇది 3వ ఐకానిక్ టవర్. సో మొత్తం కూడా పరిపాలన మొత్తం రాష్ట్ర పరిపాలన మొత్తం ఒకే చోట నుంచి జరగాలని చెప్పేసి 5 ఐకానిక్ టవర్లు సచివాలయం, అసెంబ్లీ, అలానే హైకోర్టు మొత్తాన్ని కూడా కలిపేసి అందరూ ఉద్యోగులు ఒకే చోట ఉండి పనిచేసేలాగా చంద్రబాబు నాయుడు గారు నార్మన్ ఫోస్టర్స్ వాళ్ళతో కలిసి డిజైన్ చేసినటువంటి ఐకానిక్ టవర్స్ ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే నీళ్లు తోడడం అనే కార్యక్రమం అయితే ముగిసిందండి. జస్ట్ ఏదో కాళ్ళు తడిసి అంత వరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. చూడొచ్చు మీరు, చాలా వరకు అయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే పనులు 26,000 కోట్ల రూపాయలకి సంబంధించి అయితే పనులకు టెండర్లు అయితే పిలుస్తూ ఉన్నారండి. మరికొద్ది రోజుల్లో ఇక్కడ పనులు అయితే శరవేగంగా జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను 2018, 2017 ఆ ప్రాంతంలో ఇక్కడికి అమరావతి అసలు ఎలా ఉంది, పనులు ఎలా జరుగుతున్నాయని చూడడానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 1,00,000 మంది కార్మికులు పగలో రైతు తేడా లేకుండా అయితే ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి. మరలా అటువంటి పరిస్థితులే మరికొద్ది రోజులు అంటే 1 నెల 2 నెలలు ఇక్కడ స్టార్ట్ అయ్యేటట్లుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, ప్రస్తుతం ఇక్కడ 2 ఐకానిక్ టవర్లు అయితే మీకు కనిపిస్తున్నాయి. మొదటి 3 తర్వాత ఇక్కడ 2 ఐకానిక్ టవర్లు చేపట్టబోతున్నారు. సో అక్కడ జరిగినటువంటి పనులు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ జరిగినటువంటి ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో, రాఫ్ట్ ఫౌండేషన్ తర్వాత పైకి లేపినటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ యొక్క పటిష్టత అనేది మీకు అబ్జర్వ్ చేయొచ్చు చాలా దగ్గరగా. సో ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు నిర్మించుంటే ఇట్లా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కింద అయితే రాఫ్ట్ ఫౌండేషన్ వేసారండి మొత్తం కూడా. ఇక్కడ దూరంగా కొంచెం దూరంగా కనిపిస్తుంది మరో ఐకానిక్ టవర్ అండి. సో చాలా పటిష్టంగా ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చర్యలు తీసుకున్నారు. అందువల్లే జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం సృష్టించినా కూడా, అంటే అసలు 5 ఏళ్ల పాటు ఇక్కడ ఒక్క పని కూడా జరగకుండా ఎంత పాడుపెట్టాలని చూసినా కూడా ఈ నిర్మాణాలు అనేవి అలా నిలబడిపోయి ఉన్నాయండి. సో మీరు చూడొచ్చు, ప్రస్తుతానికైతే 26,000 కోట్ల రూపాయలకి సంబంధించి టెండర్లు అయితే పిలుస్తున్నారు. ఇక ఒకటి చూడండి, వాటర్ కూడా పూర్తిగా ఎండిపోయినాయి. మరి కొద్ది రోజుల్లో అయితే ఇక్కడ పనులు షాపూర్ పల్లంజి వాళ్ళు అయితే పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. మరి నార్మన్ ఫోర్సెస్ వాళ్ళు అలానే సింగపూర్ వాళ్ళు మునిపట్లాగానే సహకరిస్తారా లేదన్నది అయితే మనం వేచి చూడాలి. సో ప్రస్తుతానికైతే కాంట్రాక్టర్ టెండర్లు పిలిచే దశలో అయితే అమరావతి పనులు ఉన్నాయి. సో మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ కూడా చూడొచ్చు, ప్రభుత్వం కట్టినటువంటి ఎన్జిఓ భవనాలండి. వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల ధనం అనేది ఆదా అయ్యేదో కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క పని కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు ఉన్నాడని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి చూడొచ్చు, దాదాపుగా 40 అడుగుల వరకు కూడా నీళ్లు వచ్చేటట్లుగా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసలు అమరావతి ప్రాంతంలో ఒక ఇటుక పెట్టకపోగా దీని శ్మశానం అని మాట్లాడిన విషయాలు కూడా మీకు తెలిసే ఉంటుంది. మద్రాస్ ఐఐటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి నిపుణులు ఇక్కడికి వచ్చి అసలు ఈ ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కట్టినటువంటి నిర్మాణాలు మరలా తిరిగి ప్రారంభించవచ్చా, మొత్తం కూలగొట్టాలా అని చెప్పేసి మొత్తం చెక్ చేసినప్పుడు అసలు ఇక్కడ చేసినటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో కింద అంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వేయడం వల్ల అసలు ఇక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఇవి ఏవి కూడా చెక్కు చెదరలేదు. తిరిగి భవన నిర్మాణాలు అయితే ప్రారంభించవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. 26,000 కోట్ల రూపాయలకి సంబంధించి టెండర్లు కూడా త్వరలో పిలుస్తున్నారు. ఆల్రెడీ కొన్ని టెండర్లు అయితే మొదలైనవి. దాదాపుగా ఇక్కడ ఫస్ట్ మొదలుపెట్టిన పని జంగిల్ క్లియరెన్స్ అండి. ఇక్కడ ఉన్నటువంటి శ్మశానం అన్నట్టుగానే మొక్కలు ఏవైతే పెరిగిపోయి ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఆ మొక్కలను ఒక ప్రత్యేక యంత్రాల ద్వారా పొడి చేసి వాటితోటి వుడ్ బ్రిక్స్ తయారు చేశారు. అవి హైదరాబాద్లో కొన్ని కంపెనీలు అయితే వాటి యొక్క పవర్ కోసం, అంటే ఇంధనం కోసం అయితే వినియోగించుకోవడం కూడా జరిగిందని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం నెక్కలు ప్రాంతంలో ఆ మిషన్ అయితే పనిచేస్తూ ఉంది. మీరు చూడొచ్చు, ఇది 2nd ఐకానిక్ టవర్.
సో ఎక్కడి వరకు మునిగిపోయింది అనేది మీకు గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఇది 3వ ఐకానిక్ టవర్, దీని పక్కన ఇంకొక 2 ఐకానిక్ టవర్లు అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఏదైతే మీకు దూరంగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం హైకోర్టు నేలపాడులో నడుస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి కొంచెం యువతల ఈ టవర్లు అయితే మొదలు పెట్టారు. వచ్చేటప్పుడు చూసినట్లయితే అమరావతి గుండా వెళుతున్నటువంటి బైపాస్ ఏదైతే ఉందో బైపాస్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అలానే సిఆర్డీ ఆఫీస్ ఏదైతే ఉందో సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు సిఆర్డీ ఆఫీస్ను కూడా ఒకసారి చూపిస్తాను. చకచక అక్కడైతే దాదాపుగా 1000 మంది కార్మికులు అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. మార్చి వరకు సిఆర్డీ ఆఫీస్ని అయితే రెడీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఐకానిక్ టవర్స్ ఏవైతే నిర్మించేటటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో నిర్మించినటువంటి శిలాఫలకం అండి ఇది. ఇక్కడ చూడొచ్చు చీఫ్ గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. 27 డిసెంబర్ 2018లో ఈ పనులు అయితే మొదలు పెట్టారండి. సో అప్పుడు గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఇక్కడ పాల్గొన్నారు అనేది కూడా మొత్తం సిఆర్డీ కమిషనర్ ఎవరు, ఇంకా ఏ మంత్రులు పాల్గొన్నారు, అప్పుడు కోడెల శివప్రసాదరావు గారు కూడా హానబుల్ స్పీకర్ గారు అప్పుడు ఆయన కూడా సాక్ష్యం అండి. ఇదిగో చూడండి ఈ ప్రాంతం అనేది. సో ఇక్కడ నుంచే షాపూర్ పల్లంజి వాళ్ళు ఇక్కడ ఈ బ్లూ కలర్ గేట్లు ఏవైతే క్లోజ్ చేసి ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఐకానిక్ టవర్ల నిర్మాణం అనేది అయితే కొనసాగుతూ ఉందండి. సో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. మొత్తం ఇంతకుముందు ఈ ప్రాంతంలో ఈ శిలాఫలకం ఏదైతే ఉందో అసలు ఇది కనిపించలేదు, అసలు ఇక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు. అంతలా కూడా కంప చెట్లు ముళ్ళు చెట్లు అన్ని పెరిగిపోయినని ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి జంగిల్ క్లియరెన్స్ చేయడంతో ఈ ప్రాంతం అంతా ఎంత విశాలంగా కనిపిస్తుందో చూడండి. దూరంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అలానే దూరంగా అక్కడ అటు సైడ్ కడుతున్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇటు హైకోర్టు కానీ మొత్తం కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అండి. జంగిల్ క్లియరెన్స్ అనేది క్లియర్ అయిపోయింది. సో మౌలిక సదుపాయాలు అనేది త్వరితగతిన కల్పిస్తారు. 26,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం వల్ల శరవేగంగా 3 ఏళ్లలోనే ఖచ్చితంగా అమరావతి అయితే ఒక రూపుకైతే వస్తుంది. మీరు ఇక్కడ దూరంగా చూడొచ్చండి. ఇక్కడ యూనివర్సిటీలు కూడా కనిపిస్తుంది, మీకు దూరంగా అక్కడ కనిపిస్తుంది చూడండి. విట్ యూనివర్సిటీ అలానే SRM యూనివర్సిటీలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి అమరావతి రోడ్స్ ఎలా వెలిగిపోతున్నాయో. యాక్చువల్గా లైట్స్ 6 అవర్స్తోనే లైట్లు కూడా స్టార్ట్ చేశారండి. ఇది స్పీడ్ యాక్సిస్ రోడ్లో నేను మిడిల్ రోడ్లో ఉన్నాను. చంద్రబాబు గారు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి రోడ్స్లో కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోయినా కూడా రోడ్స్ అనేవి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఎక్కడా కూడా ఒక గుంత లేకుండా, ఒక చిన్న చోట్ల ఒక చిన్న క్రాక్ కూడా లేకుండా 3 పక్కల కూడా 3 రోడ్లు. సో చంద్రబాబు గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత పటిష్టంగా నిర్మించుంటే ఈ రోడ్స్ అనేవి ఉండేవి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు కొద్దిగా దూరంలో కనిపిస్తుంది విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కృష్ణా నది మీద కట్టినటువంటి బైపాస్ ఏదైతే ఉందో కాజా టోల్ ప్లాజా వద్దకు వెళ్ళేటటువంటి బైపాస్. ఆ పనులు అనేవి చాలా శరవేగంగా జరుగుతున్నాయండి. అవి బహుశా మార్చి నెలాఖరికి ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. సో ఈ రోడ్డు చూడొచ్చు, ఇటుపక్క అటుపక్క గ్రీనరీ అనేది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారనేది కూడా మీరు చూడొచ్చు. చాలా చాలా నీట్గా గ్రీనరీని మెయింటైన్ చేస్తున్నారు. ఆ చెట్లు కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక చిన్న డస్ట్ అనేది కూడా రోడ్స్ పైన లేకుండా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారండి. పక్కన చెట్లు పూలు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఎంత బాగా మెయింటైన్ చేస్తే ఇలా ఉంటుందనేది కూడా మీరు అర్థం చేస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే అమరావతిలో పనులు అనేవి పరుగులు పెడుతున్నాయండి. సో ఒక నెలలో అంటే మార్చి ఎండింగ్ కల్లా చాలా వరకు పనులు అనేవి ప్రారంభిస్తారని చెప్తున్నారు. 3 ఏళ్లలోనే అమరావతి ఒక రూపాయలు తీసుకొస్తా ఉంటారు. 5 ఐకానిక్ టవర్స్ ఏవైతున్నాయో ఐకానిక్ టవర్స్ అలానే ఇంటర్నల్ గా ఉండేటటువంటి రోడ్స్ అలానే రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాటికి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అలానే వాటరు కరెంటు ఇవన్నీ కూడా మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ మొత్తం అన్నీ కూడా ఈ 3 ఏళ్లలోనే పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆల్రెడీ కొన్నిటికైతే బిడ్లు కూడా దాఖలు చేశారంటండి. టెండర్ల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉందని అయితే తెలిసింది. మంత్రి నారాయణ గారు టెండర్లు పిలిచారు, వాటికి సంబంధించి పనులు కూడా అసైన్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. సో 2014 నుంచి 19 మధ్యలో డబ్బులు కొద్దిగా తప్పకుండా పనులు అనేవి చంద్రబాబు గారు పరిగెత్తించారు. ఇప్పుడు నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయని అమరావతి రాజధానికి. సో ఖచ్చితంగా అయితే ఈసారి పనులు చాలా వేగంగా ఒక నెలలోనే ప్రారంభమై జరుగుతాయని తెలుస్తూ ఉంది. మీరు చూడొచ్చు అమరావతిలో ఇక్కడ ఏదైతే కృష్ణాపాలెం దగ్గర కట్టినటువంటి వెంకటపాలెంలో కట్టినటువంటి
ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందో ఆ టెంపుల్ అనేది మీకు కనిపిస్తుంది. దాదాపుగా 100 కోట్ల వ్యయంతో 100 ఎకరాల్లో ఈ గుడిని నిర్మించాలని అయితే చంద్రబాబు గారు సంకల్పించి అందుకు నిధులు కూడా మంజూరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు అమరావతిలో ఎంత పెద్ద గుడి ఎందుకు కట్టాలి ఇక్కడ అని చెప్పేసి ఆ ప్లేస్ ని యాజ్ యూజువల్ గా అక్కడే వచ్చేసేసి గుడిని మాత్రం చాలా చిన్నగా నిర్మించారు. అమరావతి మీద జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అక్కసు ఉండేది అని చెప్పి దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ప్లేస్ చూడండి, ప్లేస్ మొత్తం కూడా అలానే ఉంది, కానీ టెంపుల్ ని మాత్రం చిన్నగా నిర్మించారండి. 100 కోట్ల రూపాయలు ఆ ఈ గుడి కోసం చంద్రబాబు గారు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. సో ఈ గ్రీనరీ చూడొచ్చు ఎంత ఆహ్లాదంగా ఉందో. ఈ రోడ్లో వెళ్తుంటే కూడా ఏదో పెద్ద సిటీలో వెళ్తున్నట్టుంది. ఇక్కడ ఎక్కువ పనులు జరగకపోయినా కూడా సో చూడండి, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా వెహికల్స్ కూడా చాలా పెరిగినాయండి అమరావతికి వచ్చి వెళ్ళేవి. సో ఈ రోడ్స్ అనేవి చాలా క్లీన్గా ఉన్నాయి. పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. కొన్ని పనులు అయితే ఆల్రెడీ మొదలుపెట్టి చేస్తున్నారని కూడా తెలిసిందండి. థ్యాంక్ యూ.